కానీ అక్కడే బైరన్లోనే శుక్రవారం రోజు చనిపోయిందట. చనిపోయిన తర్వాత ఆ విషయం ఈమెకి తెలిసిందట. సో ఈమెకి తెలిసిన తర్వాత ఈమె మొత్తం డిసప్పాయింట్కి వెళ్ళిపోయి, అంటే అతను లేనిది నేను బ్రతికేందుకు, అసలు అతనితోనే నా జీవితం అనుకున్నా, కానీ అతనే లేనప్పుడు నా జీవితం ఎందుకు అని చెప్పేసి ఆమె అనుకున్నదట. సో ఆ విషయం తెలిసిన వెంటనే ఈమె కూడా, సో ఎవరైతే శృతి ఉంటుంది కదా, బల్లెపు శృతి, వీళ్ళ ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయిందట. సో మొత్తానికైతే అంటే ఇద్దరు జీవితాలన్నీ అది చేసుకున్నారు. సో జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులకు కనిపించకుండా వేరు. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఒకటి చాలా బాధాకరమైనది. అండ్ అలాగే ఇటువంటి సిచ్యువేషన్, ఇంకా ఇటువంటి ఆలోచన ప్లీజ్ దయచేసి ఎవరు కూడా తెచ్చుకోకండి. ఎందుకంటే వాళ్ళు ముందట ఎంతో చూడాల్సిన భవిష్యత్తు ఉంది, ఎంతో ఆనందంగా ఉండాల్సిన జీవితం, సో ఎంతో గడపాల్సిన జీవితం. సో చిన్న ఏజ్లోనే వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు. సో వాళ్ళ తల్లిదండ్రులకు జీవితాంతా కనపడకుండా వేరు. సో ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే జగిత్యాల జిల్లా, సో మల్లాపూర్ మండలంలో ఇది జరిగింది. సో ఇద్దరు ప్రేమించుకున్నారట. ప్రేమించుకున్న తర్వాత వీళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. ఇంట్లో తెలిసిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయింది. అయిన తర్వాత కూడా సో వీళ్ళైతే ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఎట్లా జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే, సో వీళ్ళ ఇంటి పేరు వచ్చేసి బల్లెపు శృతి. ఈమెకు 19 సంవత్సరాలు. సో ఎవరైతే అబ్బాయి ఉంటాడో అతని గ్రామం వచ్చేసి పాత దమ్మరాజ్ పల్లి గ్రామానికి చెందిన సో సాయి కుమార్. వీళ్ళ ఇంటి పేరు వచ్చేసి మక్కల సాయి కుమార్. సో అయితే వీళ్ళకు ఉన్నట్టు నేను గొడవ వచ్చినా లేకపోతే ఏంటో తెలియదు, కానీ కాకపోతే వీళ్ళిద్దరు కొంతకాలంగా ప్రేమించుకున్నారట. సో ప్రేమించుకున్న తర్వాత వీళ్ళ ఇంట్లో కూడా చెప్పిర్రట. వీళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సో ఒకరి పేరెంట్స్ ఒకరికి ఒప్పుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయిందట. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సో అయితే ఇతనైతే కొన్ని రోజులు సో బైరన్ వెళ్దాం అనుకున్నాడట. సో బైరన్ వెళ్ళిండు. బైరన్ వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అక్కడే సో అంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చిందా లేకపోతే అతను ఏ టెన్షన్కి చనిపోయిండో తెలియదు. సో ఈ అమ్మాయి అడ్రస్ ఎక్కడంటే జగిత్యాల డిస్టిక్ సరిపూర్ మండలం చెప్పిన కదా, సో అక్కడనే సరిపూర్ గ్రామానికి చెందిన శృతి. సో ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే జగిత్యాల జిల్లా, సో మల్లాపూర్ మండలంలో ఇది జరిగింది. సో ఇద్దరు ప్రేమించుకున్నారట. ప్రేమించుకున్న తర్వాత వీళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. ఇంట్లో తెలిసిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయింది. అయిన తర్వాత కూడా సో వీళ్ళైతే ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఎట్లా జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే, కానీ అక్కడే బైరన్లోనే శుక్రవారం రోజు చనిపోయిందట. చనిపోయిన తర్వాత ఆ విషయం ఈమెకి తెలిసిందట. సో ఈమెకి తెలిసిన తర్వాత ఈమె మొత్తం డిసప్పాయింట్కి వెళ్ళిపోయి, అంటే అతను లేనిది నేను బ్రతికేందుకు, అసలు అతనితోనే నా జీవితం అనుకున్నా, కానీ అతనే లేనప్పుడు నా జీవితం ఎందుకు అని చెప్పేసి ఆమె అనుకున్నదట. సో ఆ విషయం తెలిసిన వెంటనే ఈమె కూడా, సో ఎవరైతే శృతి ఉంటుంది కదా, బల్లెపు శృతి, వీళ్ళ ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయిందట. సో ఆ విషయం తెలిసిన తర్వాత సో ఇద్దరు కుటుంబాలు సో మనస్తాపంతో సో ఏడుస్తున్నారు. అంటే వీళ్ళకు అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చిందా లేకపోతే అతనికి ఏమైనా సమస్య వచ్చిందా? సో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే కొంచెం ఆలోచించి తీర్చుకునేది ఉండే. సో ఎందుకంటే అన్నిటికైనా విలువైనది మన జీవితం కాబట్టి, సో మనకు డబ్బు ఉన్నదా, మనం పేదనా, సో దాని ఆ తర్వాత విషయం పక్కన పెడితే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి బ్రదర్. సమస్య లేనివాడు ఎవ్వడు ఉండడు. సో ఈవెన్ నాకుంటాయి, సో ఈ వీడియో విషయం మీకుంటాయి, కానీ ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. అంటే వీళ్ళ ప్రేమకు అడ్డున్నారంటే అది కాదు. సో ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకున్నప్పటికీ కూడా అతను ఎందుకు చనిపోయిందో కూడా తెలియదు. బట్ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఈమె కూడా చనిపోయింది. సో మొత్తానికైతే అంటే ఇద్దరు జీవితాలన్నీ అది చేసుకున్నారు. సో జీవితం అనేది చాలా విలువైనది కాబట్టి సో కొంచెం ఆలోచించేది ఉండే. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే ఇద్దరు కలిసి మంచిగా సంతోషంగా బ్రతికే వాళ్ళు. కానీ కాకపోతే సో మంచి బంగారు భవిష్యత్తుని మిస్ చేసుకున్నారు. సో మొత్తానికైతే వాళ్ళు ఇక్కడ సో జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులకు కనిపించకుండా వేరు. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫస్ట్ థింగ్ నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి నిర్ణయాలు ప్లీజ్ దయచేసి తెచ్చుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు వాళ్ళు జీవితాంతం ఏడుస్తారు. సో మిమ్మల్ని పెంచి అంత పెద్ద చేసిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సో ఎందుకంటే మీ అటువంటి బాధలు మీ పేరెంట్స్ కూడా వస్తాయి, కానీ వాళ్ళు ధైర్యంతో బ్రతుకుతారు. సో మీరే వాళ్ళ జీవితం అనుకుంటారు. మీరు సంతోషంగా బ్రతికినప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్లీజ్ ఇటువంటి ఆలోచన ఇంకా ఏ అమ్మాయి అయినా కూడా ఏ అబ్బాయి అయినా కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దనే ఉద్దేశంతో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోకండి. సో పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు.
సో సమస్యలు ఇక ఉంటేనే పోతాయి. సో మళ్ళీ ప్రతి సమస్యకు మనకు పరిష్కారం ఉంటుంది. సో అతను కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే సో ఈమెకి చెప్పేది ఉండే, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి చెప్పేది ఉండే. సో కానీ ఇటువంటి నిర్ణయం తీసుకొని పిచ్చి పని చేసిండు. సో ఇట్లా ఇంకెవరు కూడా చేయకండి. సో ఇతను అయితే ఇట్లా అంటే అతను బహ్రెయిన్ వెళ్ళిండట. బహ్రెయిన్ వెళ్ళిన తర్వాత అక్కడే సూసైడ్ చేసుకున్నాడు. ఆ విషయం ఈమెకి తెలిసిన తర్వాత సో ఈమెనైతే చనిపోయింది. సో కానీ వాళ్ళు అంత మంచి అంటే ఆల్రెడీ పేరెంట్స్ ఒప్పుకున్నారు, ఎంగేజ్మెంట్ కూడా అయిందంటే మరి కొద్ది రోజుల్లోనే పెళ్ళి చేసుకుందాం, కలిసి సంతోషంగా ఉందాం అని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వీళ్ళే సో జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులకు కనపడకుండా వేయరు. కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందట ఎంతో చూడాల్సిన భవిష్యత్తు ఉంది, ఎంతో ఆనందంగా ఉండాల్సిన జీవితం, సో ఎంతో గడపాల్సిన జీవితం. సో చిన్న ఏజ్లోనే వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు. సో వాళ్ళ తల్లిదండ్రులకు జీవితాంతం కనపడకుండా వేయరు. కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి. సో ఇటువంటి నిర్ణయాలు ఇంకెవరు కూడా తెచ్చుకోకండి. సో జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా ఉండండి. సో ప్రతి సమస్యకు సో పరిష్కారం ఉంటుంది, కాబట్టి కొంచెం ఆలోచించండి. సో ఓకే, అండ్ వన్స్ అగైన్ వీళ్ళ ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో ద్వారా మీకు మోటివేషన్ అందితే నాకు కింద కామెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి నిర్ణయాలు ఇంకెవరు కూడా తీసుకోరు, ధైర్యంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా, ఉండాలి కూడా. సో ఓకే, సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. టేక్ కేర్, బై బై, జై హింద్.